హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి నరేష్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు నా పాత వీడియోలను చూస్తున్నారో చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూసేయండి. సో ఈ రోజు వీడియో ఏంటో మీకు ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసింటే అర్థమైపోయినట్టు. సో ఈ రోజు అయితే మా ఆడపడుచు వాళ్ళ హోమ్ టూర్ అనమాట. అంటే పావని వాళ్ళ హోమ్ టూర్ అనమాట. సో నాతో పాటు వీడియోలు ఉంటుంది కదా, వాళ్ళ హోమ్ టూర్ అనమాట. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు. సో ఈరోజు ఎందుకో చేయాలనిపించింది. సో అన్ప్లానెడ్గా ఈరోజు కూడా చేస్తున్నాం అనమాట, ప్లాన్ ఏమీ కాదు. సో వాళ్ళ హోమ్ ఎలా ఉందో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఫస్ట్ వస్తే ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో లోపలికి వెళ్ళేసి సో మెయిన్ డోర్ అయితే వాళ్ళు ఇలా పెట్టించుకున్నారు. సో లోపలికి వచ్చేసి ఇది హాల్ అనమాట. సో హాల్ అయితే లగ్జరియస్గా స్పేషియస్ ఉంటుంది. సో ఇటు వచ్చేసి సోఫా సెట్స్ అనమాట. సోఫా ఇక్కడ టీపాయ్ ఉండాలి. మా దెయ్యం పిల్ల అంటే మా ఇంట్లో కొంచెం చిన్నపిల్లలు ఎక్కువ మనం అనమాట. వాళ్ళ దెబ్బకి టీపాయ్ ఇరిగిపోతుందని వాళ్ళైతే టీపాయ్ పెట్టించుకోలేదు. సో ఇవి నార్మల్ సోఫా సెట్స్. ఇటు వచ్చేసి ఇది హాల్లో మెయిన్ వాల్ ఇదే కాబట్టి ఎవరైనా వచ్చినా అట్రాక్టివ్ అనిపించడానికి వాళ్ళైతే ఈ వాల్ పేపర్ వేయించుకున్నాను. సో ఈ వాల్ పేపర్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. సో నాకైతే చాలా నచ్చింది అనమాట. సో ఇటు వాల్ పేపర్ అయిపోయినాక ఇటు వస్తే టీవీ. సో ఇదైతే టీవీ యూనిట్ అనమాట. సో ఇది 43 ఇంచెస్ టీవీ. సో పైన అయితే నార్మల్ చిన్న హోమ్ డెకోర్ లాగా చిన్న లీఫ్ టైప్ ఇవైతే తీసుకొని పెట్టుకున్నారు అనమాట. సో పైన టెడ్డీ బియర్స్ నార్మల్ సింపుల్ అలా డెకోర్ చేసుకున్నారు. సో ఇది వచ్చేసి పావని వాళ్ళ మమ్మీ డాడీది వెడ్డింగ్ కార్డ్ అనమాట. సో వాళ్ళ పెళ్లి పత్రిక అయితే వాళ్ళు ఇలా ఫ్రేమ్ చేపించి పెట్టుకున్నారు. సో లైఫ్ టైం మెమరీ కాబట్టి వాళ్ళు ఇలా ఫ్రేమ్ చేపించి మెయిన్ హాల్లో పెట్టేసుకున్నారు అనమాట. సో ఇవి నార్మల్ ఫ్లవర్ వాజెస్. ఇవి వచ్చేసి విలేజ్ సౌండ్ బాక్సెస్ అనమాట. సో ఇది హాల్ సెక్షన్. నెక్స్ట్ కిచెన్కి వెళ్ళిపోదాం. సో కిచెన్ ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ పెట్టుకున్నారు. మొన్నదాకా కిచెన్లో ఉండే సో ప్లేస్ సరిపోతుందని హాల్లో అయితే పెట్టుకున్నారు. ఇక్కడ అయితే డైనింగ్ ఏరియా, ఇంకా డైనింగ్ టేబుల్ తెచ్చుకోలేదు. సో ప్లానింగ్లో ఉన్నారు. సో ఇక్కడ వాల్కి అయితే ఇలాంటి డిజైన్ మిర్రర్ ఒకటి పెట్టించుకున్నారు అనమాట. సో ఇవన్నీ విండోస్. ఇప్పుడైతే ఇది బాల్కనీ డోర్ అనమాట. ఇదైతే బాల్కనీ. సో ఇది బాల్కనీ డోర్. ఇది తీసిన నెక్స్ట్ వస్తే ఇది కిచెన్. సో కిచెన్ అయితే స్పేషియస్గా కట్టించుకున్నారు. ఎప్పుడైనా ఏమైనా ఫంక్షన్స్ ఈవెంట్స్ ఏమైనా అయినా ఎక్కువ మంది వచ్చి కూర్చొని వంట చేసుకునేలా ఉండాలని కిచెన్ అయితే స్పేషియస్గా కట్టించుకున్నారు. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి దేవుడి రూమ్కి సపరేట్గా పెట్టుకున్నారు. ఇటు వచ్చేసి ఇది నార్మల్. ఇంకా కిచెన్లో మహా అంటే ఏముంటాయి సామాన్లు అవి కదా. ఇవి వచ్చేసి నార్మల్ పొయ్యి సామాన్లు అవి. సో మీకు ఈ కిచెన్ నచ్చి మీరు మళ్ళీ సపరేట్ వ్లాగ్ చేయాలని కమెంట్ చేస్తే కిచెన్ టూర్ కూడా చేస్తాం అనమాట. సో ఇది వచ్చేసి కిచెన్. సో వీళ్ళ మమ్మీ అయితే బ్యూటిఫుల్గా ఇలా సింపుల్గా పెట్టుకుంది. సో వీళ్ళది మొన్ననే దుర్గమ్మ పండుగ అయింది కాబట్టి ఇవన్నీ చేపించుకున్నారు. ఇట్లా ఇది తెలంగాణలో ఉంటుంది. సో మీరు ఎంతమందికి ఇలా తెలుసో తెలిసిన వాళ్ళంటే కమెంట్ చేసేయండి. ఇవి దుర్గమ్మ గద్దెలు అంటే నాకు తెలీదు, నేను లేను మొన్న పండుగకు. సో ఇవన్నీ వచ్చేసి వాళ్ళ దేవుడు రూమ్ చిన్నగా ఇలా పెట్టుకున్నారు. తర్వాత కబోర్డ్ సిస్టమ్ పెట్టించుకుంటారేమో. సో ఇది వచ్చేసి కిచెన్. సో నెక్స్ట్ వెళ్తే సింగిల్ బెడ్రూమ్ ఏదైతే. సో ఉన్న దాంట్లోనే వాళ్ళు గెస్ట్లు వచ్చినప్పుడు ఇరుకిరుకు ఉండకుండా ఉండాలని లగ్జరియస్గా కట్టించుకున్నారు. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. సో కొంచెం మెస్సీగా ఉంటుంది అనమాట, ఎందుకంటే మేము ప్లాన్ చేసుకోలేదు. సో ఎలా ఉన్నా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇది చిన్నది బెడ్రూమ్ అనమాట. సో 2 బెడ్స్. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా లాగా పెట్టుకున్నారు. సో ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్. ఇటు సైడ్ వాష్రూమ్ అనమాట. సో అటు సైడ్ నార్మల్ బట్టలు అల్మారీ ఇవి అనమాట. సో ఇది ఈ వీళ్ళ హోమ్ మీకు ఎలా అనిపించింది? సో ఇదైతే సింపుల్గా ఇదంతా క్లాతింగ్ ఏరియా. ఇది వచ్చేసి అల్మారీ. సో అటైతే డ్రెస్సింగ్ ఏరియా, 2 బెడ్స్. ఇంతే చిన్నగా సింపుల్గా కట్టించుకున్నారు అనమాట. అన్నిటికంటే హాల్ చాలా స్పేషియస్గా ఉంటుంది. సో మనకు ఉన్నది ఒకటే లైఫ్, ఉన్న దాంట్లోనే ఎంజాయ్ చేసుకోవాలి, ఉన్న దాంట్లోనే ఇల్లు కట్టుకోవాలి, మనకు నచ్చినట్టు కట్టుకోవాలన్నమాట. ఎవరో ఏదో అనుకుంటారని డబల్ బెడ్రూమ్ కట్టుకోవాలి, 3 బెడ్రూమ్ కట్టుకోవాలి ఇవేం లేకుండా సింపుల్గా సింగిల్ బెడ్రూమ్ కట్టుకోవాలి, ఇలా హ్యాపీలీ ఉండొచ్చు అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది అనమాట వీళ్ళ హోమ్ మీకు నచ్చితే లైక్ చేసేయండి. బాయ్ గైస్, సీ యు నెక్స్ట్ వ్లాగ్.